హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మా గార్డెన్‌లోని పాలకూర చాలా సార్లు హార్వెస్ట్ చేశాను గానీ, తోటకూర ఇంతవరకు హార్వెస్ట్ చేయలేదు. మా గార్డెన్‌లో తోటకూర, పాలకూర విత్తనాలు ఒకేసారి వేశాను. కానీ పాలకూర ఎందుకో త్వరగా గ్రోత్ అయింది గానీ, తోటకూర కాస్త టైం పట్టింది. ఫైనల్లీ ఈ రోజు మా గార్డెన్‌లో ఫస్ట్ టైము తోటకూరని హార్వెస్ట్ చేశాను. నాకు తెలిసినంత వరకు తోటకూర 3 రకాలు ఉంటది. ఇప్పుడు మా గార్డెన్‌లో నేను హార్వెస్ట్ చేసిన ఎర్ర తోటకూర, నార్మల్ తోటకూర ఏమో గ్రీన్ కలర్‌లో ఉంటది. ఇంకొకటి చిలక తోటకూర అని అంటారు. మూడిట్లో ఇప్పుడు మా గార్డెన్‌లో వేసిన ఈ ఎర్ర తోటకూర మంచి రుచిగా ఉంటది. ఇప్పుడు తీసిన తోటకూరతో నేను తోటకూర పప్పు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తోటకూర పప్పు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. కొందరు ఏంటంటే పప్పుతో పాటు టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత తోటకూర అన్ని కలిపేసి కుక్కర్లో పెట్టేస్తారు. తర్వాత పోపు పెట్టుకుంటారు. నేను అలా వండను అనమాట. నేను ఎలా వండుతాను అంటే ఫస్ట్ అయితే పప్పుని సపరేట్ గా ఉడికించుకుంటాను. తర్వాత ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. తర్వాత టమాటా ముక్కలు, తోటకూర వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి ఉడికించుకున్న పప్పు వేసి కలిపేస్తాను. మనకి కావలసిన చిక్కదనానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవడమే. నేను ఒక్కొక్కసారి చింతపండు వేస్తాను, ఒక్కొక్కసారి చింతపండు వేయను. బాయ్ బాయ్.